అందరికి వందనాలు. ఈ రోజు మనం బైబిల్లో ఒక చాలా ఆసక్తికరమైన విషయాన్ని తెలుసుకుందాం. బైబిల్లో మొత్తం ఎన్ని ప్రశ్నలు ఉన్నాయో మీకు తెలుసా? ఆశ్చర్యంగా అనిపించవచ్చు, కానీ బైబిల్ మొత్తం మీద దాదాపు 3000కి పైగా ప్రశ్నలు ఉన్నాయి. ఈ ప్రశ్నలు వేర్వేరు వ్యక్తుల నోట వచ్చాయి. సాతాను, మనుషులు, ప్రవక్తలు, శిష్యులు, ఇంకా స్వయంగా దేవుడు కూడా అడిగాడు. మొదటి ప్రశ్న, బైబిల్లో మొదట కనిపించే ప్రశ్న ఎవరు అడిగారు? ఆదికాండము 3:1 సాతానే. దేవుడు నిజముగా చెప్పెనా? బైబిల్లో మొదటి ప్రశ్న దేవుని వాక్యంపై సందేహం కలిగించే ప్రశ్న. సాతాను ఎప్పుడూ ప్రయత్నం చేస్తాడు, మనలో గందరగోళం కలిగించి మనల్ని దేవుని నుండి దూరం చేయడం. దేవుని ప్రశ్న. తర్వాత దేవుడు ఆదాముని పిలుస్తూ అడిగిన ప్రశ్న. ఆదికాండము 3:9 నీవు ఎక్కడున్నావు? ఇది కేవలం ఆదాముని కోసం మాత్రమే కాదు, ఇది దేవుడు నేటికి మన అందరినీ అడుగుతున్న ప్రశ్న. అంటే నీ జీవితం ఎక్కడ ఉంది? నువ్వు నా సన్నిధిలో ఉన్నావా లేక దూరమైపోయావా? మనిషి లాభమేమి? మార్కు 8:36. సత్యమేమి? యోహాను 18:38. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? యోహాను 21:16. ఇవి కేవలం చారిత్రక ప్రశ్నలు కాదు, మన హృదయాలను కూడా పరిశీలించే ప్రశ్నలు. దేవుడు మనతో మాట్లాడటానికి, మన ఆలోచనలు, మన నమ్మకాలను పరీక్షించడానికి వీటిని వాడుతాడు. చివరి ప్రశ్న. బైబిల్ చివర్లో వచ్చే ప్రశ్న ఏమిటో తెలుసా? ప్రకటన గ్రంథం 6:17 యావడు నిలిచియుందురు? ఇది దేవుని తీర్పు ముందు ఎవరు నిలబడగలరో అడిగే ప్రశ్న. మనమందరం ఒకరోజు దేవుని ముందు నిలబడాలి. ఆ సమయంలో మనం ఎవరి మీద ఆధారపడతాం? మన బలమా, మన నీతినా, లేదా యేసుక్రీస్తు రక్తం ద్వారానా? కాబట్టి బైబిల్లో మొదటి ప్రశ్న సందేహం గురించి ఉంది, మరి చివరి ప్రశ్న న్యాయస్థానం గురించి ఉంది. కానీ ఈ రెండింటికీ సమాధానం ఒకే క్రీస్తు. ఆయనలోనే మనం సత్యాన్ని, రక్షణను, న్యాయాన్ని పొందగలము. ముఖ్యమైన కొన్ని ప్రశ్నలు. మొదటి ప్రశ్న, సాతాను అడిగినది దేవుడు నిజముగా చెప్పెనా? ఆదికాండము 3:1 దేవుడు అడిగిన ప్రశ్న, నీవు ఎక్కడున్నావు? ఆదికాండము 3:9 మన హృదయాలను పరీక్షించే ప్రశ్నలు. మనిషి లాభమేమి? మార్కు 8:36. సత్యమేమి? యోహాను 18:38. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? యోహాను 21:16. చివరి ప్రశ్న, యావడు నిలిచియుందురు? ప్రకటన 6:17. స్నేహితులారా, బైబిల్లోని ప్రశ్నలు కేవలం చదవటానికి మాత్రమే కాదు, వీటి ద్వారా మన హృదయాలను పరిశీలించడానికి, మన నమ్మకాన్ని గాఢంగా చేసుకోవడానికి, మన జీవితాన్ని దేవుని వైపు తిప్పడానికి దేవుడు వాడుతున్న సాధనాలు అవుతాయి. మనం ఈ ప్రశ్నలను చదివేటప్పుడు ప్రతి ఒక్క ప్రశ్నను మన జీవితానికి దార్శనికంగా అన్వయించాలి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని బైబిల్ రహస్యాల కోసం బైబిల్ వర్డ్స్ ఛానల్తో ఉండండి.